నమస్కారం సిటీ ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆర్థిక టెండర్లు ఖరారు. 3 ప్యాకేజీల్లో టెండర్లను తెరిచిన సిఆర్డీఏ అధికారులు. యనమదల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. జిందాల్ సంస్థతో ఒప్పందం. 8 నెలల్లో పూర్తి చేస్తామన్న కమిషనర్ నాగలక్ష్మి. జీజీహెచ్లో మళ్లీ కలకలం. మగబిడ్డ పుడితే ఆడబిడ్డను ఇచ్చారంటూ బంధువుల ఆందోళన. విచారణ చేపట్టి ఆయాను సస్పెండ్ చేసిన సూపరింటెండెంట్. ముద్రగడకు మద్దతుగా నగరంలో దీక్షలు. అడ్డుకున్న పోలీసులు, ఆందోళన కొనసాగిస్తామన్న నేతలు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఆర్థిక బిడ్లు ఖరారు చేశారు. మొత్తం 3 ప్యాకేజీలకు ఆర్థిక బిడ్లను సిఆర్డీఏ అధికారులు తెరిచారు. ఇందులో 2 ప్యాకేజీలను ఎల్ఎన్టీ సంస్థ దక్కించుకోగా 1 ప్యాకేజీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ ఉదయం తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు, ఇతర నేతలు పాల్గొనున్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు సర్కార్ గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలకు 7,000 రూపాయలు, మినీ అంగన్వాడీలకు 4,500 రూపాయలు, అంగన్వాడీ సహాయకులకు 4,500 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన గౌరవ వేతనాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. దశలవారీగా అన్ని హామీలు నెరవేర్చుతామని ప్రభుత్వం తెలిపింది. జీజీహెచ్లో అప్పుడే పుట్టిన తమ బాబును మార్చేసి ఆడపిల్లను ఇచ్చారంటూ ఓ తల్లి తమ బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. విచారణ చేపట్టిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆయాను సస్పెండ్ చేశారు. కొల్లిపర మండలం పెడమరకు చెందిన ఓ గర్భిణి జీజీహెచ్కు కాన్పుకు వచ్చింది. డాక్టర్లు డెలివరీ చేశారు. అయితే అబ్బాయి పుట్టాడని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది ఇప్పుడు అమ్మాయిని చూపిస్తున్నారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆయాను సస్పెండ్ చేశారు. డెలివరీ ఎప్పుడు చేశారో తెలియదండి. చేశారు, ఆ డాక్టర్లు వెళ్ళిపోయారు. అమ్మాయికి బాబు పుట్టాడమ్మా, బాగానే ఉంది, పర్వాలేదు కదమ్మా అంటే పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు. ఆయనలో ఏం చేశారో వాళ్ళు ఏం చేశారు. మేము ఇటు తిరిగిన తర్వాత 1 గంట తర్వాత గంట తర్వాత వచ్చి ఇదిగమ్మా పాప అని ఇచ్చారు. ఇదేంది ఆయమ్మ పాప ఇస్తాం బాబు అని చెప్పావు కదా, పాపని ఇస్తావు ఏంది అని అంటే, నేను ఎప్పుడు చెప్పాను నీకు పాపనే కదా చెప్పింది, బాబు అని చెప్పలేదు కదా, ఇగో నీ పాపనే ఇస్తాను. చెత్త ఆధారిత విద్యుత్ ప్లాంటును నగర పరిధిలో 8 నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. జిందాల్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఈరోజు ఆమె ప్లాంట్ ఏర్పాటు విధి విధానాలను ప్రకటించారు. చిలకలూరుపేట జాతీయ రహదారి సమీపంలో యనమదల వద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నగర కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తిరుపతి, విశాఖలో మాత్రమే ఈ ప్లాంట్లు ఉన్నాయన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు కృషి చేసి గుంటూరు జిల్లాకు ప్రాజెక్ట్ దక్కేలా పాటుపడ్డారని చెప్పారు. విద్యుత్, నెట్క్యాప్ తదితర శాఖల సమన్వయంతో 8 నెలల్లో ప్లాంట్ ఏర్పాటవుతుందని చెప్పారు. నగరపాలక సంస్థతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల మున్సిపాలిటీల నుండి ఉత్పన్నమయ్యే చెత్తను సుమారు 1,200 టన్నుల వరకు ప్లాంటుకు రవాణా అవుతుందన్నారు. తద్వారా విద్యుత్ ఉత్పాదన అవుతుందని కమిషనర్ నాగలక్ష్మి వివరించారు. సో మనకి పొన్నూరు, తాడేపల్లి, తెనాలి, సత్తెనపల్లి, నర్సరావుపేట్, చిలకలూరిపేట్, మంగళగిరి, సో ఇవి అన్నీ కూడా మనం అందరం కలిపి దాదాపు 1,200 మెట్రిక్ టన్స్ వేస్ట్ అనేది ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ టు ద ప్లాంట్. సో ఈ ప్లాంట్ వేస్ట్ టు ఎనర్జీ ఇస్ 15 మెగావాట్ ప్లాంట్. సో ఈ ప్లాంట్ కూడా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా ఆల్రెడీ టైఅప్ అయ్యారు ఫర్ సెల్లింగ్ ఆఫ్ ద ఎనర్జీ. సో మనం ఇవాళ ఇది ఒక హిస్టారిక్ డే, ఎందుకంటే మనకి ఇది క్యాపిటల్ రీజన్లో వచ్చిన ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఈ ప్లాంట్ పరంగా మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చేసే ల్యాండ్ ఫిల్ కానీ ఏది కానీ కూడా మనం ఒక ఇకలాజికల్ అండ్ సస్టైనబుల్ ఒక ప్రాసెస్గా ఉంటుంది. ఆర్టీసీ కాలనీ కన్నా స్కూల్లో ఆల్రౌండ్ విద్య, వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కన్నా ఆల్రౌండ్ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. వారు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కన్నా పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమ విద్యార్థులుగా నిలవడం అభినందనీయమన్నారు. చిన్న చిన్న పిల్లల కాడ నుంచి వాళ్ళు మాట్లాడటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే అన్ని విధాలుగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే కన్నా మాస్టర్ స్కూల్లో ఏమైనా మ్యాగ్నెట్ ఉందా, లేకపోతే ఏదైనా మైండ్లో ఇంకేదైనా ఉందా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత చక్కగా చిన్న పిల్లవాడు కాడ నుంచి పెద్ద 10th క్లాస్ పిల్లవాడు కూడా వాళ్ళు చక్కగా మాట్లాడటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నిజంగా చాలా ఆశ్చర్య విషయం. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక క్రీడా రంగాల్లో నైపుణ్యాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కన్నా స్కూల్ డైరెక్టర్ కన్నా మాస్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్స్, దాంతోపాటుగా కల్చర్, నెక్స్ట్ దాంతోపాటు సోషల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్కి ప్రతీకగా ఏర్పడిన దీంట్లో పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసి పిల్లలందరూ కూడా అన్ని సబ్జెక్ట్స్ని అవగాహన తెలుసుకొని ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచం గురించి ఒక మంచి ఐడియా కలగాలనే ఉద్దేశంతో ఇది పెట్టాము. కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు సంఘాలు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేస్తున్న ఆమరణ దీక్షకు కాపు సంఘాలు మద్దతు తెలిపారు. దీనికి సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద కాపు సంఘాల నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. అయితే పోలీసులు పర్మిషన్ లేదంటూ దీక్ష చేస్తున్న వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు కావాలని అమానుషంగా తమపై దాడి చేశారని, ఇలా చేసినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదని కాపు సంఘ నేతలు హెచ్చరించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సిటీ కేబుల్ నిర్వహించిన సిటీ బంగాలక్ష్మి విజేతలకు రేపు సాయంత్రం బంగా నాణాల ప్రదానం చేయనున్నారు. పరమైకుంటలోని లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగుల ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ బంగాలక్ష్మి విజేతలందరూ రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ వద్దకు చేరుకోవాలని సిటీ కేబుల్ యాజమాన్యం తెలిపింది. సిటీ కేబుల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆదరిస్తున్న విజేతలకు అభినందనలు తెలిపింది. సిటీ వార్తలో ఇప్పుడొక చిన్న విరామం.